ఫైళ్ల దగ్ధం కలకలం రేపింది. కార్యాలయం బయట అనుమానాస్పద స్థితిలో ఫైళ్లు కాలిబూడిదయ్యాయి. భూసేకరణ పరిహారం అక్రమాలకు సంబంధించిన ఫైళ్లను తగలబెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ భూసేకరణ పత్రాలుగా గుర్తించారు. కాలిబూడిదైన దస్తాలు పరిశీలించి విచారణ చేపట్టారు అధికారులు. నేను ఇక్కడ పనిచేస్తున్నాను. అయితే నాకు ఒక న్యూస్ వచ్చింది. ఇక్కడ ఎల్ఎంసీ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీస్ లో కొన్ని ఫైల్స్ కాలుతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఇక్కడికి వచ్చేసాము. డిఎస్పీ గారు, నేను, అలాగే స్పెషల్ కలెక్టర్ గారు, ఇక్కడ ఎవరైతే ఈ ఆఫీస్ హెడ్ వాళ్ళు అందరం వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఆ మంటను ఆపేసేసేసి మేము మొత్తం తీసుకున్నాము. లోని పోలవరం భూసేకరణ ఫైళ్ల దగ్ధం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామమూర్తి, చెప్పండి. అటు పోలవరం భూసేకరణ ఫైళ్లు అయితే దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మొత్తానికి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని ఫైళ్లు దగ్ధమవుతున్న ఘటనలు అయితే రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. మొదట అమరావతిలో, ఆ తర్వాత మదనపల్లిలో, నిన్న చూసినట్లయితే తిరుపతిలో, అలాగే మన రాజమండ్రిలో ఇలాగా ఫైళ్లు దగ్ధం ఘటన అయితే ఒక కలకలం రేపుతుంది. రాజమండ్రి ధవళేశ్వరంలోని ఈ పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో కొన్ని ఫైల్స్ ఇక్కడ కార్యాలయ ఆవరణలోనే బయట దగ్ధం చేశారు. అయితే ఇది ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందే ఇక్కడ దగ్ధం చేస్తున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇది ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన భూసేకరణకు సంబంధించి కొన్ని గ్రామాలకు సంబంధించిన పరిహారం చెల్లింపులు, అలాగే భూసేకరణలో చెల్లింపులు, ఇలాంటికి సంబంధించిన ఫైల్స్ కింద వీటిని ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇవి అధికారులు ఒరిజినల్ కావు, జిరాక్స్ కాపీలు అని చెప్పి ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో కొన్ని అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో విచారణ కూడా జరుగుతుంది. ఈ జరుగుతుండగా ఈ ఫైళ్లు దగ్ధమవుతున్న ఘటన మాత్రం ఇప్పుడు సంచలనం రేపుతుంది. అంటే ఈ భూసేకరణ జరిగిన ప్రాంతాల్లోని, అలాగే పునరావాసం జరిగిన ప్రాంతాల్లోని చెల్లించిన చెల్లింపుల్లో దాదాపుగా 25 నుంచి 50 కోట్ల రూపాయల వరకు అవినీతి అక్రమాలు జరిగాయి, ఒక కుంభకోణం చోటు చేసుకుందని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫైల్స్నే ఇప్పుడు ఈ దగ్ధమైన వాటిలో ఉన్నాయని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఒరిజినల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయి, వేరే బీరువాలు పెట్టారు. కొత్త బీరువాలు రావడంతో మార్చడం ద్వారా కొన్ని ఫైల్స్ని అంటే వేరే డూప్లికేట్ కాపీలు అవే తగలబడ్డాయని చెప్పేసి ఆర్డీఓ మన రాజమండ్రి ఆర్డీఓ లక్ష్మీ శివపార్వతి ఈ ఘటన పరిశీలించిన తర్వాత చెప్పిన పరిస్థితి. అయితే స్థానిక ఎమ్మెల్యే, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి కూడా ఇక్కడ మొత్తం పరిశీలించారు. ఈ తగలబడిన ప్రాంతానందరం చూశారు, ఆఫీస్ కార్యాలయాన్ని కూడా చూశారు. ఈ తగలబడ్డ ఫైల్స్ దాని మీద సమగ్ర విచారణ జరిపిస్తామని కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మంత్రి కొందరు దుర్గేష్ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఇక దగ్ధమైన ఈ ఫైల్స్ తీరుని పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా ఇరిగేషన్ అలాగే రెవెన్యూ అధికారులతో కూడా దీని మీద చర్చించనున్నారు. అయితే మొత్తానికి ఇది చూసినట్లయితే ఈ ఫైళ్లు దగ్ధం వెనకాల చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కేవలం ఇందులో గతంలో దండంగి గ్రామంలో భూసేకరణ విషయంలో భూమి లేకుండా కొంత భూమిని సేకరించినట్టు, అనర్హులకి డబ్బులు చెల్లించినట్టుగా కూడా కొంత గొడవ జరిగింది. ఆ నేపథ్యంలో ఆ ఫైళ్ళకి సంబంధించినవి ఇక తగలబెట్టారని చెప్పి తెలుస్తుంది. ఆ వ్యవహారం అంతా మొత్తం 19 కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి ఒక అంచనాగా కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఈనాటి మీద కూడా సమగ్రమైన దర్యాప్తు జరుపుతున్నాం, విచారణ జరుగుతుంది. ఫైళ్లు తగలబెట్టిన ఎవరైతే సిబ్బంది, ఒక మహిళ ఇక్కడ తగలబెట్టిందని గుర్తించారు. అయితే ఆ మహిళ నిన్న ఇక్కడ ఆ కార్యాలయంలో లేదు, అలాగే ఊర్లో కూడా లేదు. ఆమె విశాఖపట్నం అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళినట్టుగా వారి బంధువులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఫైళ్లు దగ్ధం వెనక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది. గతంలో కొన్ని లావాదేవీలకు సంబంధించి అవినీతి అక్రమాలు చాలా దండిగా జరిగినాయి.
దాదాపు 19 కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతికి సంబంధించిన ఫైల్స్ మాత్రమే ఈ దగ్గరమైన వాటిలో ఉన్నాయని చెప్పేసి కూడా రూఢిగా తెలుస్తుంది. ఏదైనా ఇప్పటికే ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు రెవెన్యూ అధికారులు, మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటన మీద దర్యాప్తు ప్రారంభించారు. ఆ సమగ్రమైన దర్యాప్తు ఇప్పుడు జిల్లా కలెక్టర్కి నివేదిక అందించనున్నారు. ఈ నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కొందరు దుర్గేష్ కూడా డిమాండ్ చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చిరాజు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్, అలాగే సూపరింటెండెంట్ ఇంజనీర్, దాని దిగున కార్యాలయాలు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. అలాగే ల్యాండ్ భూసేకరణకు సంబంధించి, కుడి ఎడమ కాలువలకు సంబంధించి చాలా ప్రధానమైన రికార్డులన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దాదాపు 10 మంది తహసీల్దారులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే 4-5 ఆర్డీఓలు కూడా ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో పనిచేస్తున్న పరిస్థితి కూడా ఈ కార్యాలయంలో ఉంది. రేపొద్దున పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా హైదరాబాద్లో ప్రస్తుతం ఉంది. ఆ ప్రాజెక్ట్ని ఇక్కడికి, ఆ అథారిటీని ఇక్కడికి తరలించాలి, ఆ కార్యాలయాన్ని ఇక్కడ తరలించాలి అని చెప్పేసి ఇప్పుడే ప్రభుత్వం యోచన చేస్తుంది. సంబంధించి కూడా ఆ జీవో కూడా జారీ అయింది. అదే అథారిటీ కూడా ఇదే కార్యాలయంలోకి ముందు ప్రాథమికంగా పెడతారని కూడా సమాచారం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఈ ఫైళ్లు దగ్ధమైన ఘటన అయితే మాత్రం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.